అర్థమవుతుందా? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక విముక్తాత్మ. ఆయన అమాయకంగా ఉన్న మన ఆత్మలందరికీ సజ్జన సాంగత్యం చేసి శుభాత్మలుగా తయారు చేసిండు. అంటే ఏ పాపాలు చేయకుండా సాధనలోకి వస్తూ సాధన చేస్తూ మనల్ని అహంకారాన్ని, నువ్వు నేను అన్న అహాన్ని తొలగించుకొని శుభాత్మలుగా తయారు కమ్మని చెప్పిండు. తర్వాత శుభాత్మలుగా తయారు చేసినాక ఆ పత్రిజీ ద్వారా మనం ధ్యాన ప్రచారం ఎప్పుడైతే చేస్తామో మనలోని నువ్వు నేను అన్న అహంకారం పోతుందని చెప్పి ప్రతి ఒక్కరిని ఎంత తెలిస్తే అంత ధ్యానం చెప్పండి వేరే వాళ్ళకి అని చెప్పిండు. ఎందుకు అంటే మనల్ని విముక్త ఆత్మలుగా తయారు చేయడానికి. ఎప్పుడైతే మనం అందరం విముక్త ఆత్మలం అవుతామో పత్రిజీ పరమాత్మ అవుతాడు అన్నట్టు. అందుకు చెప్పిండు. మేడం కళ్ళు మూసుకోకండి, క్లాస్ వినండి. అర్థమైందా? అలా మనము ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. అమాయకంగా ఉన్న మనల్ని శుభంగా చేసిండు. శుభంగా ఉన్న మనం ఏం చేయాలా? ఆచరిస్తూ అందరికీ పంచుతూ నువ్వు నేను అన్న తేడా లేకుండా అందరం కలుసుకొని చేస్తూ మంచిని వదిలిపెట్టాలి, చెడుని వదిలిపెట్టాలి. ఈ రెండింటిని పక్కకు పెట్టి నువ్వు నేను రెండు పక్కకు పెట్టి అహంకారాన్ని వదిలి ముందుకు వెళ్తేనే మనం విశ్వాత్మలం అవుతాం. అప్పుడు భూమి మీద మనకి ఏ కర్మ అనేది ఉండదు. అలా చేసినప్పుడు మన పాప కర్మలన్నీ దగ్ధమవుతూ ఉంటాయి. నిన్నటి శ్లోకంలో ఇది చెప్పుకున్నాం మనం. ఇంత గొప్పగా చెప్తున్నప్పుడు మీరంతే గొప్పగా వినాలి. నిన్న మనము మీకు 33 కోట్ల దేవతల గురించి తెలుసుకునే ఉత్సాహం మస్తుంది. సరే చెప్పంగానే మళ్ళీ మీకు యాద ఉంటుందా? భగవద్గీత చెప్తేనైతే యాద లేదు, అదెందుకు యాద ఉంటుంది మరి? అస్సలు చెప్పాను నేను ఇవాళ. మేడం ఊరిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో శ్లోకం గురించి తెలుసుకుందాం. ఇంకో శ్లోకం. సరే, మీకు ధ్యానం ఏదైతే ఉందో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా ధ్యానం చేయని వాళ్ళు? అంటే ఇప్పుడు మాకు తెలియదు ధ్యానం అన్న వాళ్ళు ఎవరు లేరు కదమ్మా? అందరూ పాతలు. అవునమ్మా? అంటే మీకు ధ్యానం గురించి తెలియదు. ఓకే ఓకే. అంటే మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చిండ్రు, ఎప్పుడు రాలే? ఇప్పుడే ఫస్ట్? ఓహో, మీరు వాళ్ళ. ఓకే ఓకే. అయితే అమ్మ, ధ్యానము నిన్న మీరు ఉన్నారు కదా క్లాస్ లో? లేదా ఎప్పుడే ఫస్టా? ఓకే. అయితే ధ్యానం అనేది ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే మన లోపల మనం ఫస్ట్ రోజు తెలుసుకున్నాం. వినండి, మీకోసం చెప్తున్నా నేను ఇక్కడ. వీళ్ళందరికీ తెలుసు ధ్యానం గురించి. మళ్ళీ మీరు ముచ్చట్లు పెడితే ఎట్లా? ఇదే మనం చేసే పొరపాటు. ధ్యానం మనము మనిషి ప్రతి ఒక్కళ్ళని ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు మన లోపల రాక్షసులు ఉన్నారు, మన లోపల దేవతలు ఉన్నారు. మరి మనము ఈ భూమి మీదకి వచ్చిన మనము ఎక్కడి నుంచి వచ్చినామో ఫస్ట్ తెలుసుకోవాలి. కాబట్టి మీరు చెప్తారు ఎక్కడి నుంచి వచ్చినామంటే పైకి వెళ్ళి వచ్చినామంటే. పైన ఎవరున్నారంటే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు పైనే ఉన్నాడా? అంతటా ఉన్నాడా? అంతటా ఉన్నాడు. పైన మాత్రమే లేడు, కింద కూడా ఉన్నాడు. కింద కూడా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నీలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసమే ధ్యానం చేయాలి. నువ్వేం చేస్తున్నావు అంటే బయట వెతుకుతున్నావు దేవుణ్ణి. బయట ఉన్నాడు కానీ జడంలో ఉన్నాడు. అమ్మ, ఇప్పుడు ఈ చైర్ ఉంది, ఈ మైక్ ఉంది చూడండి. ఈ మైక్ లో
శబ్దం వస్తుంది. అంటే ఇందులో ఏముంటే శబ్దం వస్తుంది? కరెంటు కదా, పాస్ అవుతుంది. దీంట్లో మనకు కనిపిస్తుంది, అది మైక్ మాత్రమే కనిపిస్తుంది, కానీ కరెంటు కనిపించట్లేదు. పాస్ అవుతుందని కనిపించదు. అలాగే ఈ కనిపించని కరెంటు గురించి మనం తెలుసుకోవడం కోసం, అంటే మనలో ఉన్న పరమాత్మ గురించి తెలుసుకోవడం కోసం మనం మన లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేదాన్ని ధ్యానము అంటారు. మరి పరమాత్మ గురించి ముసలైనాక తెలుసుకుంటే అసలు ఆత్మ సహకరించదు. కాబట్టి 5 సంవత్సరాల పిల్లల నుంచి ధ్యానం నేర్పిస్తూ ఉంటే భగవంతుడు ఎక్కడో బయట లేడు, నాలోనే ఉన్నాడు, ప్రాణంతో ఉన్నాడు. బయటనేమో జడంలో ఉన్నాడమ్మా, అన్నింటిలో ఉన్నాడు, కానీ కదలడు. ఇప్పుడు రాయిలో భగవంతుని ప్రతిరూపం తీస్తాడా లేదా? ఒక చెక్కని చెక్కితే కూడా దేవుణ్ణి చెక్కుతారు, కానీ ఏం లాభం? అన్నింట్లో ఉన్నాడు ఆయన. ఆయన లేని చోటు లేదు, కానీ కదలడు. ఇక్కడ పెడితే ఇప్పుడు బండని చెక్కినాము, నువ్వు తీసుకుపోయి అక్కడ పెడితే ఆనే ఉంటుందా? నడుస్తుందా? ఆనే ఉంటది. అంటే దాని పేరు జడం. అందులో ఉంది చైతన్యం, లేకపోతే ఆకారం ఎట్లా వస్తుంది? ఇందులో కూడా చైతన్యం ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి దాంట్లో చైతన్యం ఉంది పరమాత్మది, కానీ కదలదు. మరి నీ లోపల చైతన్యంతో పాటు ప్రాణంతో ఉన్నాడు, అది ప్రత్యేకత మన లోపల. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. అంటే భగవంతుడు ఎక్కడో లేడు, అంతటా ఉన్న నిండి ఉన్న భగవంతుడు నాలో కూడా ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు, ప్రతి మూగ జీవిలో ఉన్నాడు అని తెలుసుకోవడం కోసం. మరి నాలో ఉన్నప్పుడు నేను కూడా భగవంతుణ్ణని తెలుసుకోవడం కోసమే ధ్యానం చేయాలన్న. ధ్యానం చేస్తే మనకేం వస్తుంది? మరి అలా భగవంతుని కోసం మనం ఆరాటం చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటే ఫస్ట్ మన శరీరం శుద్ధి అవుతుంది. ఎందుకంటే నువ్వు పరమాత్మ అన్వేషణలో ఉన్నావు కదమ్మా. పరమాత్మ కోసం అన్వేషణలో ఉన్నప్పుడు అప్పుడు మనకి శుద్ధి జరుగుతూ ఉంటది, మన శరీరంలో మదనం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ శరీరం శుద్ధి అవుతుంది, తర్వాత మనస్సు శుద్ధి అవుతుంది. అంటే క్రమం తప్పకుండా మీరు చేస్తేనే, క్రమం తప్పకుండా ధ్యానం చేస్తేనే ఫస్ట్ శరీరం శుద్ధి అవుతుంది, అంటే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. ఇది మర్చిపోయిందా? నిన్న తెలుసుకున్నాం. అంటే మన లోపల, దీని లోపల ఎలా ఉందో మన లోపల కూడా అట్లా పొరలు పొరలు పొరలుగా ఉంది. ఇది 2వ శరీరం. ఎలా మనకి ఉందో మన లోపల కూడా 2వ శరీరంలో చక్కగా నాడుల శరీరం మనకి విశ్వశక్తిని తీసుకొని శుద్ధి చేసినప్పుడు ఈ శరీరం బాగుపడుతుంది. అది బాగుపడడానికి ఏమవుతుంది? మనస్సుకు శాంతి కలుగుతుంది. మనస్సుకు శాంతి కలిగిందనుకో బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించిన తర్వాత ఏమవుతుంది? ఆత్మకి దగ్గర అవుతాడు. ఎవడైనా బుద్ధున్నోడు ఏం చేస్తాడు? చెడు వైపు వెళ్తాడా? ఎటు వెళ్తాడు? మంచి వైపు వస్తాడు, అంటే ఆత్మ వైపు. ఇప్పుడు మనందరికీ తెలుసు, కొంచెం కాస్త బుద్ధి ఉంది కాబట్టి ఆ మంచి మాటలు వినాలి అని కదా మీరు అందరు వచ్చింది. అంటే ఆత్మ వైపు రావాలని మీరందరు ఇక్కడికి వచ్చింది. అదే మరి ఈ విషయాలు అందరికి వినబడుతున్నాయి, కానీ రాలేకపోతున్నారంటే వాళ్ళు మనస్సు యొక్క స్థితిలో ఉన్నారు. అలా బుద్ధి వికసించలేదండి, అంటే విచక్షణని కోల్పోయిండు వాళ్ళు. అంటే ఇది మంచిది, మనం వింటే బాగుపడతాము, భగవద్గీతనట. భగవద్గీతని పూర్తిగా మరుగున పడగొట్టేసింది. అక్కడ చెబుతున్నామంటే కూడా వినాలన్న ఆసక్తి మనలో లేదంటే మనం సిగ్గుపడాలి. చచ్చిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే ఇది భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని కూడా వినలేని స్థితిలో మనం అంత బిజీ ఉన్నాం. అందుకని ధ్యానం అంటే మనము భగవంతులము అని తెలుసుకోవడం కోసం ఆ వెళ్ళే ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటన్నింటినీ ఛేదించుకుంటూ వెళ్తేనే, నిన్న ఒక కథ చెప్పిన కదా అలెగ్జాండర్, ఆయనకి ఎన్ని కష్టాలు. శిష్యులని 2
చీల్చి పాడేసిండు, ఉడుకుడుకు నీళ్ళలో కూర్చుండు. అంత కష్టాలు మనకున్నాయా? ఏదో చిన్న చిన్న కష్టాలకే పెద్ద పెద్దగా చేసుకుంటాం మనకు తెలివి లేక. కష్టం చిన్నదే, మనం ఏం చేస్తాం? అహంకారాన్ని వదిలిపెట్టక, బుద్ధి సరిగా వికసించక దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తాం. కానీ నిన్న ఔరంగజేబు ఏం చేసిండు? నా మాట వింటలేరని, మా మతంలోకి వస్తలేరని సాధన చేసుకునే వాళ్ళని గుంజుకపోయి ఏం చేసిండు? గుర్రంకి కట్టేసి 2 ముక్కలు చేసిండు శరీరాన్ని. ప్రాణంతో ఉన్న శరీరాన్ని 2 ముక్కలు చేసిండు. ఆయనకున్న కష్టం మనకుందా? ఇంకో శిష్యుని ఏం చేసిండు? ఉడుకుడుకు నీళ్ళలో మరగబెట్టిండు. చెప్పండి, మరి మనకేం కష్టాలు ఉన్నాయండి? మనం చేసుకున్న కర్మని ఇందాక చెప్పిన కదా, ఎవడన్నా మంచి చేస్తున్నాడంటే అడికి మంచి కర్మ వస్తుంది, చలో వదిలిపెట్టేయాలని. చెడు చేస్తున్నాడంటే చెడు కర్మ వస్తుంది, వాళ్ళకి వదిలిపెట్టేయాలి, మనం పట్టించుకోవద్దు. నువ్వు నేను అన్నది పక్కకు పెట్టి మనమిద్దరం సమానము అన్నది మన లోపల తెచ్చుకుంటే ప్రకృతి మొత్తం మనకి సహకరిస్తుంది. ఈ విషయం మనం తెలుసుకోమని చెప్తుండు ఆ శ్లోకంలో. నువ్వు నేను అన్నది వదిలిపెట్టి నువ్వు నేను సమానం అని ఎప్పుడైతే మనం పాటిస్తామో ప్రకృతి మొత్తం మనకే సహకరిస్తుంది, వాళ్ళకి సహకరించదు. ఆ శ్లోకం అంత గొప్పది. 2వ అధ్యాయంలో 22వ శ్లోకం. చెప్పామని ఎన్నిసార్లు చెప్పిపించిన ఆ శ్లోకం గురించి అనిపించినా కూడా అన్నారా లేదా? ఈరోజు ఇంకో శ్లోకం గురించి తెలుసుకుందాం. సరే అమ్మా, ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ శ్లోకం ఫస్ట్ చెప్పండి, దాని అర్థం నేను చెప్తా. కళ్ళు మూసుకోండి అందరూ, చక్కగా అనాలండి, తప్పులు చెప్పద్దు. యస్య సర్వే సమారంభః కామ సంకల్ప వర్జితః. సామ కాదు, కామ సంకల్ప వర్జితః. కామ సంకల్ప వర్జితః. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహూః పండితః పండితం బుధాః. కళ్ళు తెరవండి. ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నాడంటే అమ్మ, శ్రద్ధగా వినండి. ఇప్పుడు మళ్ళా తిన్నాక అడుగుతా. మీరు మారడానికి అమ్మ భగవద్గీత చెప్పేది, మరి మీరు మర్చిపోద్ది. ఇప్పుడు చూడు, నేనేం చెప్తున్నా? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ధ్యానం ఎందుకు చెయ్యాలి? మనలోనే దేవుడు ఉన్నాడు, మనమే దేవుళ్ళమని తెలుసుకోవడానికి. చిన్న విషయం గుర్తుండదా మనకి? ఉంటదా ఉండదా? దీన్ని నేను అడిగిన ధ్యానం ఎందుకు చేయాలని మిమ్మల్ని అడిగినప్పుడు, రోగాలు పోగొట్టుకోవడానికి, మనశ్శాంతి కోసం, మా పిల్లని పెళ్ళి అయితే లేదని, మాకు బిల్డింగ్ కట్టుడు కాలేదని, వీటి కోసం కాదు. పరమాత్మని నీవాడైనప్పుడు అన్ని నీ అవుతాయి కదా. మనం ఏమంటే చిన్న చిన్న వస్తువులను అడుక్కుంటున్నాం. మీకు ఒక కథ చెప్తా ఫస్ట్, తర్వాత దీన్ని అర్థం చెప్తా. ఒకసారి ఒక రాజు ఏం చేసిందంట, రాజ్యంలో అందరినీ పిలిచి అన్ని వజ్రాలు, వైడూర్యాలు, డబ్బులు అన్ని ఇలా పెట్టేసిండు. పెట్టేసి ఎవరు దేని మీద చేసేస్తే అది మీ సొంతం అని చెప్పేసిండు. ప్రతి ఒక్కరు గబా గబా రావాలా, కొందరు వజ్రాలు, కొందరు నగల మీద, కొందరు ఇలా అందరూ తీసుకెళ్ళింది. ఒక అమ్మాయి ఏం చేసింది, డైరెక్ట్ వచ్చి రాజు మీద చేసేసింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటి నగల మీద అవిటి మీద చేస్తున్నారు. అవన్నీ ఎవరి సొంతం? రాజు సొంతం. అవన్నీ నీ సొంతం కావాలంటే నువ్వు రాజు మీద చేతేయాలి అని ఆమెకు తెలిసింది, కానీ మిగతా జనాలకు ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు అలా చేస్తున్నారన్న. అప్పుడు ఏమైపోయింది, రాజు సొంతమైంది, రాజ్యం సొంతమైంది, నగలు, వైడూర్యాలు, వజ్రాలు అన్ని ఆ అమ్మాయి సొంతమైంది. మరి మనం అలా చేయాల అంటే మనలో ఉన్న పరమాత్మని మనం పట్టుకుంటే అక్కడ మనకేం చెప్తుండు 18వ అధ్యాయంలో అంటే,
ఎప్పుడైతే స్వీయ ధర్మాన్ని పాటిస్తావో నువ్వు, నీ పాప కర్మలు నేను దగ్ధం చేస్తా అంటున్నాడు. అంటే స్వీయ ధర్మం అంటే ఏంది? నీ ఆత్మధర్మం పాటించు అంటున్నాడు. అందుకనే మనం చిల్లర అడుక్కోవద్దు. ఆరోగ్యం కావాలి, మనశ్శాంతి కావాలి, ఇల్లు కావాలి, పిరమిడ్ కావాలని కూడా అడగద్దు. పిరమిడ్ అయ్యేది ఉంటే ఖచ్చితంగా అది వస్తుంది. నువ్వు పని చేయు, వస్తుందా? అందరితో సాధ్యం కాదు, కొందరితో అవుతుంది, కొందరితో ధ్యాన ప్రచారం అవుతుంది, కొందరు క్లాసులు పెట్టించుడు, కొందరు వంటలు చేసుడు, కొందరు ఏం చేస్తారు, వంటలు అద్భుతంగా చేస్తారు. ఈ క్లాసుని ఏం చేస్తారు, మా దగ్గరికి వచ్చి మేడం నాకు క్లాస్ చెప్పాలని ఉన్నది, మీలాగా చెప్పాలని ఉన్నది, మేడం నాకు నీలాగా వంట చేయడం రాదు. ఇది నా పని, అది నీ పని. నేను క్లాస్ చెప్తున్నానని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. అది నీ గొప్పతనం. నువ్వు వంట చేసి అమృతం లాగా తయారు చేసి అందరి కడుపులు పంచుతున్నావు, మంచిగా నింపుతున్నావు. నువ్వెంత గొప్పదానివి. నీ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోలేక నా గొప్పతనం దగ్గరికి వచ్చి నాకు ఇదే కావాలని అడుగుతున్నావు. అది రాంగు కాదా? అందుకనే నువ్వు చాలా గొప్పదానివి. నువ్వు వంట చేసినావు, నీ గొప్పతనం నీది, ఇది నా గొప్పతనం నాది. నీది నువ్వు యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి. అందుకే మనలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి ఫస్ట్. అందరికీ చెప్పడం రాదు, కొందరికి చెప్పడం వస్తుంది, కొందరికి వంట చేయడం వస్తుంది, కొందరికి పిరమిడ్లు కట్టేయడం చాలా ఈజీ. అందుకని కొందరికి క్లాసులు ఇలా పెట్టియగానే వందల వచ్చి కూర్చుంటారు. ఎవరి పని మీద వాళ్ళు వస్తారో ఆ పని వాళ్ళు చేస్తే అద్భుతంగా సక్సెస్ అవుతుంది. మనం ఒకదాని కోసం వచ్చి ఇంకోటి చేస్తామంటే సక్సెస్ కాదు. అందుకని మనము ఏం చేయాలో తెలుసుకోవాలి. మనం ధ్యానం చేసేది దేనికోసం అంటే పరమాత్మ కోసం. నేనే పరమాత్మని, నేనే భగవంతుని. ఎందుకంటే నేను కూడా భగవంతుని దగ్గర నుంచి వచ్చాను. కుక్క నుంచి వచ్చింది కుక్క అవుతుంది, పిల్లి నుంచి వచ్చింది పిల్లి అవుతుంది, మనిషి నుంచి వచ్చింది మనిషి అవుతుంది. మనం మనిషి నుంచి రాలేదు, మనం పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళు. ఏ మేడం మనం ఎక్కడి నుంచి వచ్చినాం? మీరు మాట్లాడరా? మీరే మేడం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినాం? పరమాత్మ నుంచి. అమ్మ నిమిత్త మాతృరాలు కదా, అమ్మ తర్వాత సంగతి. ఫస్ట్ భగవంతుడే లేకుంటే అమ్మ కడుపు నువ్వు ఎట్లా వస్తావు అంటే ఫస్ట్ ఆయన. అందుకనే ఆయన ఫస్ట్, తర్వాత అమ్మ, ఆ తర్వాతనే మనం భూమికి వచ్చినాం. అందుకనే మనము ఎవరి బిడ్డలము అంటే భగవంతుని బిడ్డలు. మరి భగవంతుని బిడ్డలు భగవంతులే అవుతారు కదా. అందుకనే భగవంతుడు ఏం చేసిందంటే అంతటా వెతుకుతాడు. పిచ్చోడు మానవుడికి అతి తెలివి బాగా అని చెప్పి అంతటా వెతుకుతాడు. బయట వెతుకుతాడు, లోపల వెతుకుతాడు, అంటే లోపల కాదు బయట వెతుకుతాడు, నీళ్ళలో వెతుకుతాడు, భూమిలో వెతుకుతాడు, ఎక్కడంటే అక్కడ వెతుకుతాడు, ఆకాశంలో కూడా వెతుకుతాడు. అంతటా వెతుకుతాడు, తన లోపల వెతుకడు అని చెప్పి ఆ భగవంతుడు మన లోపల కూర్చున్నాడు. మన లోపల కూర్చున్న భగవంతుడు మీరు గమనించండి. కోతి కూడా అడిగిందంట, నేను భూమి లోపల దాస్తాను అని, వద్దన్నాడంట. పక్షి కూడా అడిగింది, నేను ఆకాశంలో దాస్తానని. ఎవరు అడిగినా భగవంతుడు ఎక్కడా దాక్కోను, నేను వాడి లోపలనే దాక్కుంటాను, వాని లోపలికి రానే రాడు, ఒకవేళ వస్తే వాడే పరమాత్మ అవుతాడు అని చెప్పిందంట. చూసినా, మనల్ని ముట్టించినోనికి మనకే అంత తెలివి ఉంటే మనల్ని ముట్టించినోనికి ఎంత తెలివి ఉండాలా ఆలోచించండి. అందుకనే భగవంతుడు కనబడితే చాలు పీక తింటారని ఫస్ట్ బయట భగవంతుడు కనబడడం కాదు, తన అంతరంగంలోనే కూర్చుంటే ఎప్పుడైతే తన అంతరంగం లోపలికి వస్తాడో తన లోపల మార్పు వస్తుంది. తన లోపల మార్పు వస్తే తానే దైవం అని తెలుసుకుంటాడు. కాబట్టి ఇంక అడగడానికి అవకాశమే లేదు కదా. ఇది కాల, అది కాల, ఇది కాల, అది కాల అని అడిగే అవకాశమే లేదు. అందుకని నేను వాడి లోపలనే దాక్కుంటానని చెప్పి మన అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానమంత ఏవచ అంటున్నాడు కృష్ణ భగవాను. సారీ, పరమాత్మ. అంటే ఇక్కడ ఏమంటుంది శ్లోకంలో,
అన్ని ప్రాణులలో, ఈ భూమి మీద ఎన్నెన్ని ప్రాణులు ఉన్నాయో అన్నన్ని ప్రాణులలో వారి హృదయంలో ఉన్న ప్రాణాన్ని నేనే అంటున్నాడు ఇక్కడ. మరి చెప్పింది ఎవరు? సాక్షాత్తు భగవంతుడు. ఏం చెప్తున్నాడు అర్జునికి? అహమాత్మ, నేను ఆత్మని, నేను విగ్రహాన్ని అని చెప్పలే, నేను ఫోటోని అని చెప్పలే, నేను ఆత్మని అని చెప్పింది. మరి నేను ఆత్మని, కానీ అన్నింటిలో ప్రాణమై ఆత్మగా నివసిస్తుంది నేనే అని చెప్పింది. అంటే మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న ప్రాణమే ఆ పరమాత్మ. ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే మనం మన లోపలికి వెళ్ళాలి, అందుకు ధ్యానం చేయాలి. మనమేమో మరి ఎందుకు బయట ఈ ఆలయాలు, ఈ విగ్రహాలు అంటే, ఏ రూపమైతే వేసుకొని ధర్మం తప్పినప్పుడల్లా, పరమాత్మ ధర్మం తప్పినప్పుడల్లా ఒక ఆకారం వేసుకొని ఒక రూపాన్ని దాల్చుకొని భూమి మీదకి వచ్చాడు కదా. ఆ భూమి మీదకి వచ్చిన ఆ యొక్క అవతారంలో ఉన్న భగవంతుడు ఏం చెప్పిండో ఆ రూపం చూసినప్పుడల్లా గుర్తు రావడం కోసమే విగ్రహాలు. ఆదర్శం కోసం, స్ఫూర్తి కోసం. అంటే మనం మర్చిపోతాం, మనకు అతి తెలివి, అహంకారం ఎక్కువ మనిషికి. ఎవరికి లేని అహంకారం మనిషికి ఉంటుంది కాబట్టి మనం మంచి చేసినోని కూడా మర్చిపోతామని యోగులు ఏం చేసిందంటే దేవాలయాలను నిర్మించి వాటిని పవిత్రంగా చూడండి. అందులో ఇప్పుడు రాముడు వచ్చిండు, రాముడు సాక్షాత్తు ఆత్మారాముడు. ఆత్మారాముడు ఏడున్నాడు చెప్పండి? ఏడా? మనలో, మనస్సులో కాదు, మనలో. ఎక్కడున్నాడు ఆత్మారాముడు? మనలో. అయోధ్య రాముడు ఎక్కడున్నాడు? గుడిలో. ఆత్మారామునికి రూపం ఉందా? లేదు. అయోధ్య రామునికి రూపం ఉంది. అంటే మీరు స్పష్టంగా వినండి, అయోధ్య రామునికి రూపం లేదు అంటే ఆత్మ. ఈ ఆత్మారామునికి రూపం లేదు కదా. ఈ ఆత్మారాముడు మరి ఎందుకు రూపం తీసుకున్నాడు? దశరథునికి ఎందుకు పుట్టిండు అంటే ధర్మం తప్పిందని. ఆ ధర్మాన్ని కాపాడడానికి ఒక అవతారం వేసి దశరథునికి పుత్రుడుగా వచ్చిండు. దశరథ పుత్రుడు అయోధ్య రాముడు. అయోధ్య రాముడే అంటారు కానీ అక్కడ ఆత్మారాముడు అంటారా? అనరు, అయోధ్య రాముడే అంటారు. మరి అయోధ్య రాముడు ఏం చెప్పిండు అది మనం పట్టుకోవాలి. ఈ భగవంతుడు ఆ ఏషం వేసి భూమి మీదకి వచ్చిండు, అది మనం పట్టుకోవాలి. ధర్మం చెప్పిండు, నీతిగా నడమన్నాడు. అందరినీ, సమాజాన్ని, తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లల్ని, సమాజాన్ని, ప్రజల్ని అన్నింటినీ ధర్మంతో నడుస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధర్మం తప్పద్దు అని చెప్పడానికే ఈ ఆత్మారాముడు అయోధ్య రాముడుగా భూమి మీదకి వచ్చిండు. మరి ఇప్పుడు మనం అయోధ్య రాముడిని పట్టుకోవాలా, అయోధ్య రాముడు చెప్పినవి పట్టుకోన్నా? గట్టి చెప్పాలా? మరి మనం ఏం చేస్తున్నాం? ఏం పట్టుకున్నాం? అయోధ్య రాముని బొమ్మని పట్టుకున్నాం. మరి అయోధ్య రాముడు చెప్పినవి పట్టుకుని ఎంతమంది పట్టుకున్నారు చెప్పండి? చేతిలో పట్టండి. మరి తప్పు చేస్తున్నామా చేయట్లేదా? మరి తప్పు చేస్తున్నప్పుడు ధ్యానం చేస్తే ఏమైందంటే మనం తప్పు చేస్తున్నాం. బొమ్మని కాదు పట్టుకోవాల్సింది, ఆ బొమ్మలో ఉన్న ఆ రాముడు వచ్చి ఏం చెప్పిండో అందుకు విగ్రహం. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు అలా అబ్బా శ్రీరాముడు అంటే ఏంది? ధర్మం. అంటే ఏం రావాలా గుర్తుకు? ఆ విగ్రహాన్ని చూడగానే ఏం గుర్తుకు రాలా? ధర్మం గుర్తు రాలా. ధర్మం గుర్తొచ్చి నువ్వు ధర్మం దప్పద్దని ఆ చూసినప్పుడల్లా ధర్మం గుర్తురాలి, చూసినప్పుడల్లా ధర్మం గుర్తు రావాలని విగ్రహాన్ని పెట్టి దేవాలయంలో కూకుండబెట్టి మీరే మాడికి పోతుందో ఆగిపోతుంది. కానీ ధర్మం అయితే లేదు. గుడి తప్పు కాదు, విగ్రహం తప్పు కాదు, అక్కడ ఆగిపోవడం తప్పు. సరే రాముని ఆలయం పోతాం, అందరూ పోవాలి, ఎనర్జీ ఉంటది కాబట్టి. పోయినప్పుడు ఆ రాముని చూడగానే మీకేమైనా గుర్తొస్తుందా? అసలు ధర్మం గుర్తొస్తా, కోరిక గుర్తొస్తుందా?
అసలు ధర్మం ఎప్పుడన్నా గుర్తొచ్చిందా? శ్రీరామ్ అందుకు పెట్టిండ్లు, నీ కోరికలు పెట్టుకోమని కాదాడ. అసలు కోరికలు ఎందుకండి? ఆల్రెడీ మనం ఆ చిట్టా ఉంది ఆడ. నువ్వు ఎవరికి ఇల్లాలు అవుతావో, ఎవరికి పెళ్ళం అవుతావో, ఎవరికి మొగడు అవుతావో, ఏ ఇంటికి అత్తమామ, ఏ ఇంటికి కోడలు అవుతావో, ఏ ఇంటికి బిడ్డ అవుతావో అన్ని రాసుకొని వచ్చినాం. నీకు ఇల్లు ఉంటుందా ఉండదా కూడా రాసుకొని వచ్చినాం. నీకు ఏ మొగంతో పెళ్ళైతే రాసుకొని వచ్చినాం. ఎంత ధనం ఉంటుందో రాసుకొని వచ్చినాం. ఎంత బీదిదారో రాసుకొని వచ్చినాం. నీకు పిల్లలు అయితే రాదా రాసుకొని వచ్చినాం. అన్ని రాసుకొని వచ్చిన అసలు విషయాన్ని తెలుసుకోండి. అన్ని రాసుకొని వచ్చినాక అడగాల్సిన పనేముంది? అర్హతని సంపాదించుకోవాలి. ప్రతిదానికి అడుక్కోవద్దు. భగవంతుడు ఏమన్నాడంటే గీతలో కోరడానికి అవకాశం ఇయ్యడు. నీకేం కావాలా? నీకు ఫలాంది కావాలా నీకు తెలుసు, దానికి తగ్గట్టు అర్హతని సంపాదించమంటుండు. ఇప్పుడు నీకు ఇల్లు కావాలా? అవునా? ఇల్లు కావాలి అన్నప్పుడు మనకు డబ్బులు కావాలి, ఒక జాగ కావాలి. ఒక జాగ కావాలి, ఫస్ట్ డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? పని చేయాలి. పని అంటే ఏంటి? కర్మ. భగవద్గీతలో 3వ అధ్యాయంలో కర్మ యోగము అని ఉంది. అంటే నువ్వు చేసే పనిని యోగంతో చేస్తే అక్కడ భగవంతుడు ఉన్నాడు అని చెప్తుంది గీత. అంటే నువ్వు చేసే పనిని శ్రద్ధతో చేస్తే, అంటే పనిలో లీనమై చేస్తే అక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ శక్తితో నువ్వు చేయగలుగుతావు. అంటే పని మీద ధ్యాసతో నువ్వు ఎప్పుడైతే చేస్తావో శక్తితో చేస్తావు. ఈ శక్తి లేకుండా నువ్వు డబ్బులైతే సంపాదించవు. మరి శక్తి ఎక్కడిది? పరమాత్మది. అంటే పరమాత్మ శక్తి ఆల్రెడీ నీలో ఉంటేనే కదా నువ్వు డబ్బులు సంపాదించినావు. మరి పరమాత్మ అంత ఈశ్వరేచ్ఛ లేకుండా నువ్వు డబ్బులు సంపాదించగలుగుతావా? అంటే మన లోపల ఆల్రెడీ పరమాత్మ శక్తి ఉంటేనే దాన్ని ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించి ఇల్లు కట్టుకొని ఏం చెప్తాం? నేను కష్టపడి ఇట్లా చెప్పుకుంటాం. నేను కష్టపడి డబ్బులు సంపాదించి కట్టుకున్నా. కానీ ఇదంతా ఈశ్వరేచ్ఛానం. ఎవరో పుణ్యాత్ములు 1-2 మాటలు మాట్లాడతారు. నువ్వు కష్టపడడానికి శక్తి కావాలి ఫస్ట్. ఆ శక్తిని పరమాత్మనే ఇచ్చిండు నీలో ఉండి. అందుకనే మనకేం కావాలో ఫస్ట్ అర్హతని సంపాదించుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు భగవద్గీతని పట్టుకొని తిరుగుతున్నా అంటే, ఒళ్ళంతా కళ్ళంతా చేసుకొని భగవద్గీత ఇలా అడగగానే అలా మొత్తం నాకు వచ్చేసేయాల. అంటే నేను అలా భగవద్గీతని వసపోసుకోవాలి. శ్లోకాలు కానీ అర్థం కానీ అది మొత్తం నాకు తెలుసుకోవాలన్న ఉన్నది నాకు. అది కోరిక. కానీ నేను కోరుకోవడం లేదు కదా. నేనేం చేస్తున్నా? ఊర్లన్నీ తిరిగి పంచుతుంటే ఏమైతుంది? పెంచబడుతుంది. నేను అర్హతని సంపాదించుకుంటున్నానా? దేవుని ఫోటో ముందట కూర్చొని కోరిక కోరుతున్నానా? నేనేం చేస్తున్నాను చెప్పండి? గుడికి పోయి భగవద్గీత ఆడబెట్టి, దేవుడా ఇందులో ఉన్న శ్లోకాలన్నీ నాకు రావాలా, ఇందులో ఉన్న అర్థాలన్నీ నాకు ఎక్కాలని అడవై కూర్చున్నానా? నాకు వచ్చిన దాన్ని చెబుతూ పోతూ ఉంటే నాకు రాంది వస్తుందని అర్హతని సంపాదించుకోవడానికి ఊరూరు తిరుగుతున్నాను నేను. అంటే మనకి ఏం కావాలో మనకు తెలుసు కదా మేడం. అప్పుడు మీరేం చేయాలంటే కోరద్దు, అర్హతను సంపాదించుకోవాలి. ఇప్పుడు నేను 10వ తరగతి, నీ పిల్లడు నా పిల్లడు 10వ తరగతి, మన ఇద్దరు పిల్లలు 10వ తరగతి అవుతున్నాం. ఒక్కడేమో పుస్తకం గుడికి తీసుకుపోయి, ఇగో నాకు ఫస్ట్ క్లాస్ రావాలి, నీకు 10 కొబ్బరికాయలు కొడతా అని పుస్తకాలు 10వ తరగతి పుస్తకాలు అన్నాడు పెట్టేసి పొద్దున పోయి మొక్కి 10 కొబ్బరికాయలు కొడితే నేను ఫస్ట్ క్లాస్ రావాలన్నాడు, మొక్కింది. ఇంకొకడు గుడికి ఓడు ఆ 10వ తరగతి పుస్తకాలని పట్టుకొని తెల్లందాక పొద్దునిండా పట్టుకొని చదువుతున్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరి కోరిక, ఎవరి అర్హత సంపాదించుకుంటుండ్రు? చదువుకున్నాడు ఏం చేస్తున్నాడు? 10వ తరగతి పాస్ అవ్వడానికి ఆయనకి ఏం కోరిక ఉందంటే, నేను 10వ తరగతి ఫస్ట్ క్లాస్ రావాలి, పాస్ కావాలని ఉంది. కానీ కోరుకుంటుండా? ఏం చేస్తుండు? అర్హతని సంపాదించుకుంటుండు.
మరి ఈయనకి కూడా ఉంది, వానికి ఉంది, వీనికి ఉంది. వీడేమో కోరుకుంటుండు, వీడేమో అర్హతని సంపాదించుకుంటూ కోరుకోవట్లేదు. మనం అలా ఉండాలి. ఏం కావాలన్నా మీరు ఏం కోరినా రాదు, అర్హతని సంపాదించుకుంటేనే వస్తుంది అని చెప్తుంది గీత. రాకపోతే మనం దేవుణ్ణే మారుస్తాం కానీ మనం మారం. లేకపోతే మన ఊర్లో దేవుడిని నిడిసబెడతాం, వేరే ఊరి దేవుడి దగ్గరికి వెళ్తాం. అవునా? సరే, అందుకని మనం ధ్యానం దేనికోసం చేయాలంటే, మనం చేస్తూ పోతుంటే అవిటికవే వస్తాయండి. ఆరోగ్యం దానికి అదే వస్తుంది. మనశ్శాంతి మనం ఏమి అడగాల్సిన అవసరమే లేదు. కోరికలు సంకల్పాలు అడగాల్సిన అవసరం లేదు. చేసుకుంటూ పోవాలి, చేసుకుంటూ పోవాలి. నిమిత్త మాత్రంగా చేసుకుంటూ పోతే ఆ పరమాత్మ చూస్తాడు. అందుకే కదా, చెయ్యు కర్మలు చెయ్యు, ఫలితం ఆశించకు. మంచిగా ఉంటాం, అలా గంగలో పోగొడతాం. మళ్ళా కర్మలు చేస్తాం, నాకేమొచ్చింది, నేను గంట చేసినా నాకేమిచ్చింది మళ్ళీ అడుగుతాం. పత్రిజీ అదే చేసిండండి. మనం పత్రిజీ మార్గంలో ఉన్నప్పుడు ఆయనని మాత్రమే పట్టుకోలే, తోకల్ని పట్టుకోవద్దు. అర్థమైందా? ఎందుకంటే ఆయన ఇచ్చిన మార్గంలో మనం ఉన్నప్పుడు ఆయన 50 పుస్తకాలు రాసిండు. 50 పుస్తకాలు ఫస్ట్ మన ఇంట్లో ఉండాలి. భగవద్గీత భగవంతుడు ఇచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ ఉండాలి. తర్వాత పత్రిజీ పుస్తకాలు ఉండాలి. తర్వాత 18 ఆదర్శ సూత్రాలు తను స్వయంగా రాసి ఇచ్చిండు కాబట్టి ఆ 18 ఆదర్శ సూత్రాలను ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మనకు అర్థం కావండి. ఏ రోజన్నా మనం గంటల తరబడి కూర్చొని 18 ఆదర్శ సూత్రాలని చదివి 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 మనం నెత్తికి ఎక్కించుకుంటే, వాటిని మనం ఫాలో అయితే అప్పుడు మనం పిరమిడ్ మాస్టర్. అప్పటి వరకు మనం పిరమిడ్ మాస్టర్లం కాదు. పత్రి సార్ అదే చెప్పిండు. మనం ఏం చేస్తామంటే 18 ఆదర్శ సూత్రాలు మనం పాటించాం, కానీ వేరే వాళ్ళకి చెప్తాం. బయట కూడా కొత్తోడు వస్తాడు చూడు అని చెప్తాం. ఫస్ట్ మనం ఆచరించాలి. మన కోసం పెట్టిండు సారు. ఎవరైతే ధ్యానం చేస్తారో, ధ్యానం చేసిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ ఎందుకు కావాలి మరి? భూలోకాన్ని రక్షించడానికి దిగి వచ్చిన దేవదూతలు పిరమిడ్ మాస్టర్స్. మామూలుగా కాదండి. ఆ సూత్రాలు పాటించినోళ్ళే. మళ్ళీ అహంకారం పెట్టుకొని నువ్వు నేను ఇవన్నీ చెప్తాలుంటే ఎవ్వడు పిరమిడ్ మాస్టర్ కాడు. అందుకనే మనం 18 ఆదర్శ సూత్రాలు మన దగ్గర ఉండాలి తప్పనిసరిగా. నేను మొన్న మా దగ్గర ర్యాలీ జరిగినప్పుడు కూడా మన సొసైటీలో కాదు, అన్ని సొసైటీలో కూడా 18 ఆదర్శ సూత్రాలు ఉండాలని అందరికీ వంచినాం. మొన్న వేరే సొసైటీ వాళ్ళకి, మన వాళ్ళకి కాకుండా వేరే సంస్థ వాళ్ళు ఒక 7-8 వచ్చినాయి మన దగ్గరికి మన ర్యాలీలో. వాళ్ళకి ఏం చేసినాం? మన సూత్రాలన్నీ వాళ్ళకి సాల్వా కప్పి సన్మానం చేసి ఆ 18 ఆదర్శ సూత్రాలని తెప్పించి వాళ్ళకి అందివ్వడం జరిగింది. ఒక్కొక్క దాని గురించి వివరిస్తే, మేడం మనం 18 ఆదర్శ సూత్రాల గురించి కూడా క్లాస్ చెప్పుకోవాలా. మనం ఏవేవో క్లాసులు చెప్పుకుంటాం. అన్ని క్లాసుల కంటే ముఖ్యమైన క్లాసు భగవద్గీత. దాని తర్వాత 18 ఆదర్శ సూత్రాల క్లాస్ కూడా మనం చెప్పుకోవాలి. సరి అయిన ధ్యానం అంటే ఏంది, స్వాధ్యాయం అంటే ఏంది, సజ్జన సాంగత్యం అంటే ఏంది, మౌనం అంటే ఏంది, పౌర్ణమి ధ్యానం అంటే ఏంది, మొత్తం చెప్పుకోవాలి. ఎవరు కూడా శిష్యులు ఉండద్దు అన్నాడు. అందరు మాస్టర్లుగా గురువులుగా ఎదగాలని చెప్పిండు. ఎవరి సొంత శక్తితోనే వాళ్ళే రోగాలని తగ్గించుకోవాలి అన్నాడు. సొంత సమస్యల్ని వారికి వారే సమస్యలు తీర్చుకోవాలి, వేరే మాస్టర్ల ద్వారా తీర్చుకోవద్దు అన్నాడు. సొంత అనుభవాలని పుస్తకాల రూపంలో రాయమన్నాడు. ప్రతి ఒక్క నెలకి ట్రెక్కింగ్ చేయమని చెప్పిండు. గుడ్డుతో సహా శాకాహారంగా మారమని చెప్పిండు. అందుకని మనకు ఆ ఒక్క 18 ఆదర్శ సూత్రాల మీద ఒక రోజు మొత్తం క్లాస్ చెప్పచ్చు. అంత అద్భుతంగా ఉన్నాయి అవి. కానీ ఎవరికి అర్థమైతే మాస్టర్లకి అది ఇప్పటి వరకు. ఇప్పుడు నేను ఇక్కడ మీ అందరిని అడుగుతాను, కంఠస్థం ఉన్నాయా మీ నోట్లే?
ఉన్నాయా మేడం భారతి? ఎన్నేళ్ళ ధ్యానంలోకి వచ్చి? మంతా ఉన్నాయా? మనకెవ్వరికి ఉండవు, ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినాయని అవే నోటికి ఉండాలి. ఇది ఎన్నోదంటే చెప్పాలి. అందుకని అమ్మా మనం పత్రిజీని ఆయన మార్గంలో నడాలంటే ఫస్ట్ ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు అసలు. నిన్న చెప్పినాం మనం పత్రిజీ గురించి. జాబ్ చేస్తూ చేస్తూ ధ్యానంలోకి వచ్చిన తర్వాత జాబ్ చేస్తూ చేస్తూ యాక్సిడెంట్ చనిపోయింది ఆయన. మరి ఆనందుడు అనే ఆత్మ వచ్చి చూస్తే తప్ప మనకు ఆ విషయం తెలియదు మాస్టర్లకి. అందుకని ఆయన గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆయన గురించి మనం తెలుసుకుంటే మనము అందరం కలిసి వర్క్ చేస్తాం. మనకు ఆయన గురించి ఏమీ తెలియదు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడిప్పుడు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళ మాటలు వింటాం, కానీ 40 ఏండ్ల నుంచి సంస్థాని 100కు 100 సత్యం నడవాలన్న సంస్థాన్ని నిర్మించిన మన విశ్వగురువుని మర్చిపోతాం. మనం ఫోటో పెట్టుకుంటారు అందరు, ఏం లాభం లేదు. కానీ ఆయన జ్ఞానం ముఖ్యం. ఇందాక శ్రీరాముని ఫోటో పెట్టుకొని శ్రీరాముని మాటలు మర్చిపోలేమా? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. పత్రిజీ ఫోటో పెట్టుకుంటాం, పత్రిజీ మాటలు మర్చిపోతున్నాం. అది చెయ్యొద్దు. మనము పిరమిడ్ మాస్టర్లం కావాలంటే ఫస్ట్ మన ఇంట్లో 18 ఆదర్శ సూత్రాలు ఉండాలి. అది మన ఒంట్లోకి ఎక్కాలి. ఇంట్లో కార్డు ఉండాలి, అందులో ఉన్న మాటలని మన ఒంట్లోకి ఎక్కాలి, మన దిమాక్లో కూసుండాలి. అది చేస్తారా మీరందరూ? కంఠస్థం రైట్. సరే, ఈ శ్లోకం మనకేం చెప్తుందంటే అమ్మ, ఎవరైనా సరే సమస్త కర్మలు అంటే ఏ కర్మలన్నా సరే, ఎవరి అన్నా సరే అన్ని కర్మలు, కోరికలు కానీ సంకల్పాలు కానీ, ఇందాక నేను చెప్పిన కదా, ఏ కోరిక కోరుకోవాల్సిన అవసరం లేదు. అర్హతని సంపాదించుకోవాలి. సంకల్పాలు లేకుండా ప్రారంభమవుతాయో చూడండి. ఏ కోరిక లేకుండా, ఏ సంకల్పం లేకుండా మనకి ప్రారంభమవుతాయో కర్మలు అంటే పనులు. మనం ఏదన్నా పని చేస్తే ఏ కోరిక లేక, ఏ సంకల్పం లేకుండా మనం పనులు ప్రారంభం చేసేస్తామో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత దగ్ధమవుతాయి అంటున్నాడు. అంటే మనం చేసిన కర్మలలో ఏమి ఆశించకుండా, అడగకుండా, కోరిక కోరకుండా, సంకల్పాలు పెట్టుకోకుండా ఎప్పుడైతే కర్మని చేసుకుంటూ పోతామో, మనం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో, మనం చేసిన కర్మాన్ని బట్టి అవి దగ్ధమైపోతాయి అంటున్నాడు ఇక్కడ. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటే తెలివి ఉన్నోడు ఆ కర్మకి ఫలితం అడగడు అంటున్నాడు ఇక్కడ. తెలివి తక్కువడు ఆ కర్మకి ఫలితాన్ని అడిగినప్పుడు నీ కర్మలు దగ్ధం కావు. అందుకనే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ క్లాస్ 3 రోజులు భగవద్గీత పెట్టుకున్నారు. ఏమి ఆశించకుండా పెట్టుకున్నప్పుడు ఏమైతుంది, దానికి ఫలితం మనం అసలు ఎదురు చూడద్దు. చూసుకుంటాడు ఆయన చూసుకుంటాడని మనం వదిలిపెట్టేసుకుంటూ మళ్ళీ చేసుకుంటూ పోవడమే మన పని. అప్పుడు మన చేసిన పాపాలన్నీ ఈ జ్ఞానంలో, అది జ్ఞానం ఉన్నోళ్ళు చేస్తారు అన్నట్టు. జ్ఞానం ఉన్నోళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నేను 3 రోజులు పెట్టుకున్నా నాకు ఫలితం కావాలా అని అనుకున్న వాళ్ళకి కర్మలు దగ్ధం కాదు. అది జ్ఞాని కాదు. నువ్వేం చేయాలంటే నీ పని ఏంది, చేసుకుంటూ పోవాలి. కానీ ఏమీ అడగకుండా ఎప్పుడైతే చేసుకుంటూ పోతావో నువ్వు జ్ఞానివే అని చెప్తున్నాడు. ఆ జ్ఞానం ఉన్నోడి కర్మలన్నీ దగ్ధం అవుతాయి అని చెప్తుండే ఈ శ్లోకంలో. చూడండి, అర్థమైందా లేదు? ఇప్పుడు ఏమర్థమైంది? చేసుకుంటా పోవాలి. ఏ పని అన్నా, ఇప్పుడు నువ్వు వచ్చిన వీడియో కొంచెం సాయం చేసినావు, అబ్బా నేను లావణ్య దగ్గరకు పోయి మస్తు సాయం చేసిన, నాకు మళ్ళీ ఒకనాడు వచ్చి లావణ్య సాయం చేయాలని నువ్వు కోరుకోవద్దు. ఈడ నువ్వు రోజు వచ్చి సాయం చేసుకోవాలి. ఏడ జరిగితే ఆడ ఈడనే కాదు. ఇప్పుడు నేను ఏడికి వచ్చిన ఆదిలాబాద్ లోనే ఉన్నానా, రేపు మళ్ళీ నిజామాబాద్ పోతాను అంటే మనం చేసుకుంటూ పోవాలి. అంతే, యజ్ఞాలు చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇది యజ్ఞం చేస్తున్నాం మనం, 3 రోజుల జ్ఞాన యజ్ఞం జరుగుతుంది, చేసుకుంటూ పోవడం అంతే. అందరు చక్కగా ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చి వింటే
ఎవరో ఒక రోజు ఏదో ఒక రోజు మారుతారు. ఫస్ట్ వినాలి, అందుకే ఫస్ట్ వినండి, విన్న తర్వాత మీ ఇష్టం. కానీ రావడం మాత్రం అందరు వచ్చి వినాలి. ఎక్కడన్నా మన ఊర్లో యజ్ఞం జరుగుతుందంటే అమ్మ ఫంక్షన్లకి అవిటికి ఇవిటికి తక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి. ఇటువంటి వాటికి మనం ఇంపార్టెంట్ ఇస్తే మన పాపాలు పోతాయని చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏమంటుంది ఇంకా, మరి ఇది చెప్పిండు వ్యాసుడు, మరి పత్రిజీ ఏం చెప్పిండో కూడా వినాలా కదా. ఈ శ్లోకంలో పత్రిజీ ఏం చెప్తుండు అంటే, కర్తృత్వ భావన లేకుండా, అంటే ఏమీ ఆశించకుండా, ఏ భావనలు నీ లోపల లేకుండా ఎప్పుడైతే కర్మని చేస్తావో నీవు నిష్కామ కర్మ చేసినట్టు. ఇదందరికీ తెలిసి, ఏమీ ఆశించకుండా మనసులో ఏం భావం పెట్టద్దు. అరే నాకు సేవ దొరికినందుకు అదృష్టం అనుకొని చేసుకొని వెళ్ళిపోయినాడు ఎవడైతే ఉంటాడో, ఆ భావనతో ఎవడైతే ఉంటాడో వాడు నిష్కామ కర్మ చేసినట్టు. కొందరికి దొరుకుతారండి సేవ, వచ్చి గబా గబా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆ సేవను చేసుకొని వెళ్ళిపోయిన అనుకోని ఏం ఆశించకుండా వాన్నే మనం నిష్కామ కర్మ అంటాం. పత్రిజీ చెప్తున్నాడు మనకి, కర్మల గురించి మనము చెయ్యాలి తప్ప మర్చిపోవాలి. ఇక్కడ మళ్ళీ ఇంకేం చెప్తుండంటే, నిష్కామ కర్మ వల్ల మనకేం లాభం అని చెప్తున్నాడు. చూడండి, ఒకవేళ నువ్వు నిష్కామ కర్మతో ఉంటే నీ చిత్తము శుద్ధి చేయబడుతుంది అంటున్నాడు. నీ చిత్తం ఎలా ఉంటది? ఎప్పుడు చెత్తగా ఉంటది. ఎలా ఉంటది? మన చిత్తం ఎప్పుడు ఎలా ఉంటది చెప్పండి? చిత్తం అంటే ప్రతి క్షణము జరిగిపోయిన చెత్తనంతా గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ నిన్ను రోజు కాల్ చేస్తుంది. ఆ చిత్తం ఏమైతుంది? నిష్కామ కర్మలు చేసిన నీ చిత్తము శుద్ధి చేయబడుతుందంట. చూడండి ఎంతో గొప్పగా ఇచ్చిండు. మరి అలా శుద్ధి చేయబడినప్పుడు ధ్యానము తొందరగా కుదురుతుందట. చిత్తమే కదా మనకు వచ్చే. కళ్ళు మూసినామంటే ఏం గుర్తొస్తుంది? ఆ చిత్తమే పనిచేస్తుంది. అందుకని చిత్త వృత్తి నిరోధం అన్నాడు కదా. పత్రిజీ ఏం చెప్పిండు? ధ్యానం అంటే చిత్త వృత్తి నిరోధం, చిత్తము చేసే పని ఆపడమే ధ్యానం అంటే. అంటే ఆలోచనలని ఆపడమే ధ్యానం కదా. ఆలోచనలని కట్ చేయు, శ్వాస మీద ధ్యాస పెట్టులని ఎందుకు చెప్తుందంటే, ఆలోచనలు ఆగవు, కానీ శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనలు ఆగిపోతాయని చెప్పి శ్వాసను పట్టుకోమన్నాడు. అప్పుడు మనలోని చిత్తం ఆగిపోతుంది. అందుకని అలాంటి వాళ్ళకి, నిష్కామ కర్మ చేసిన వాళ్ళకి చిత్తం బాగుపడుతుంది. ఎవరికైతే చిత్తం బాగుపడుతుందో, చిత్తం బాగుందా, ఇంటుందా లేదా నీ చిత్తం? అలా ఆత్మ జ్ఞానము మనకి దొరుకుతుంది అంటుండ్రు. ధ్యాన సాధన కుదురుతుంది. ఎవరికైతే ధ్యానం కుదురుతుందో వారికి ఆత్మ జ్ఞానం వస్తుంది. ఎవరికైతే ఆత్మ జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అంటే నువ్వు పొందిన ఆత్మ జ్ఞానంలో నువ్వు ఎన్నో జన్మల నుంచి చేసిన ఆ పాపాల చిత్తం మొత్తం ఆ జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఆ అగ్ని, జ్ఞానం అంటే ఏంటిదండి? ఒక అగ్ని. మన లోపల 3 అగ్నిలు ఉంటాయండి: జఠరాగ్ని, కామాగ్ని, జ్ఞానాగ్ని. జఠరాగ్ని అంటే ఆకలి అవుతుంది, కామాగ్ని అంటే కోరికలు పుడతాయి, జ్ఞానాగ్ని అంటే జ్ఞానం పెరుగుతుంది. చూడండి, ఆ జ్ఞానాన్ని పెంచుకోము, ఆకలంగానే సందడంతా వేస్తాము, కోరికలు పుట్టగానే ఫుల్ కోరికలు కోరుకుంటాం. ఈ రెండింటినీ వాడుకుంటామండి మనం ఎక్కువగా. పత్రిజీ రాకన్నా ముందు ఇవి 2 వాడుకున్నాం. పత్రిజీ వచ్చిన నుంచి ఏం వాడుకుంటున్నాం? జ్ఞానాగ్నిని వాడుకుంటున్నాం. అంటే జ్ఞానం అనే అగ్ని ఎప్పుడెప్పుడైతే పెరుగుతూ ఉంటుందో పైన ఉన్న మన పాపాల చిట్ట మొత్తం అందులో పడి దగ్ధమై గూడైపోతుందండి.